గురుగారు, ఈ నవరాత్రులలో శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు కదా, ఈ కుంకుమార్చన చేసే సందర్భంలో ఎటువంటి నియమాలను పాటించాలి? శ్రీచక్రారాధన చేయడం చాలా విశేషం. ఈ శ్రీచక్రానికి 96 కోణాలు ఉన్నాయి అని మనకు ఖడ్గమాల కూడా తెలియజేస్తుంది. ఒక్కొక్క కోణంలో ఒక్కొక్క దేవత, 108 దేవతల సమగ్ర సమాహారమైన ఈ శ్రీచక్ర యంత్రంలో 96 కోణాలు ప్రత్యేకం. దేహంలో కూడా 96 తత్వాలు ఉంటాయి. యజ్ఞోపవీత ధారణ చేసేటటువంటి సంప్రదాయం కలవారు ఆ యజ్ఞోపవీతంలో ఈ 4 వేళ్లకు దారాన్ని చుట్టుకుంటే వచ్చేవి 96 బెత్తల ప్రమాణం. 96 చాలా విశేషం. మహాలయంలో కూడా 96 రోజుల ప్రస్తావన ఉంటుంది. శ్రీచక్ర ఆరాధన చేసే సమయంలో కుంకుమారాధన చేసేటటువంటి మహిళలు, సుభాషిణులు, కన్యకామణులు ఎవరైనా కూడా ఆ శ్రీచక్రాన్ని చక్కగా కడిగి తుడిచి ఇత్తడి, వెండి, రాగి, స్వర్ణము ఇలా లోహపాత్రలలో ఆ శ్రీచక్రాన్ని ఎదరగా ఉంచాలి. శ్రీచక్రానికి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి మూల రూపం చతుష్కోణంలో ఉంటుంది. ఈ చతుష్కోణ కోణ రూపం అవిమూలగా అంటే మన ఎదురుగా అలా పొడుచుకుని వచ్చేటటువంటి భాగం కాకుండా సమానంగా ఉండే విధంగా ఉండే దిశనే మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రధానం, మరచిపోకూడని అంశం. సమయ వామము, సమయ దక్షిణము అనే 2 విధానాలలో 5 కోణాలు ఊర్ధ్వం, 4 కోణాలు దిగువన ఒక ఆచారం కాగా 4 కోణాలు ఊర్ధ్వం దానికి వ్యతిరేకంగా ఉండే పదార్థ విధానం మరి ఒకటి. 2 విధానాలలో కూడా మనకు శ్రీచక్ర స్వరూపాలు లభిస్తాయి. గురువు గారిని సంప్రదించి ఏ విధమైన అర్చన మనకు మేలు కలుగుతుందో, మన ఇంటిలో అనూచానంగా ఏ విధమైన ఆరాధన ఉన్నదో ఆ పద్ధతిని అనుసరించాలి. ఉన్నది వదలద్దు, కొత్తది తేవద్దు. శ్రీచక్ర ఆరాధన చేసే సమయంలో శ్రీచక్రం ఎంత మేరకు ఉంటుందో అంత పెద్ద గిన్నె వినియోగించాలి. దిగువన కొద్ది భాగమే ఉన్నట్లుగా కాకుండా ఆ గిన్నెలో శ్రీచక్రమును ఉంచి శ్రీమాత్రే నమః, శ్రీ మహారాజ్ఞే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః, చిత్ అగ్నికుండ సంభూతాయే నమః ఇలా నామావళి చెప్పే సమయంలో మహిళలు ఓంకారం చెప్పరాదు. మనస్సులో ధ్యానం చేసుకోవచ్చుగాక, ఉచ్చరించరాదు. అలాగే నామావళిని స్పష్టంగా పలకడానికి ఇబ్బంది ఉన్నటువంటి తరుణంలో వింటూ కూడా చేయవచ్చు. కుంకుమారాధన చేసే సమయంలో ఆ కుంకుమను ధేను ముద్ర అని ఒక ముద్ర, 24 ముద్రలలో ఇది ఒక ముద్ర. వి అనే అక్షరానికి ఈ ముద్ర ప్రత్యేకం. తత్సవితుర్వరేణ్యం అందులో ఈ అక్షరం వస్తుంది. ఈ ముద్రతో బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ ముద్రతో కుంకుమను చేత స్వీకరించి హృదయం వద్దకి తీసుకువెళ్ళి ఇలా చూపించి వదిలిపెట్టాలి. మళ్ళీ మిగిల్చుకొనకూడదు. పలుమంది ఒక్కసారి అంత కుంకుమ చేతబుచ్చుకొని శ్రీమాత్రే నమః, శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః ఇలా చేస్తూ ఉంటారు. మధ్యలో మళ్ళీ ఎందుకు అన్నట్టుగా. నామావళిని చెప్పే సమయంలో తరిమినంత వేగంగా, తరుముతున్నంత వేగంగా నామావళి చెప్పరాదు. ప్రశాంతంగా చేద్దాం. 1008 నామాలు చెప్పడానికి సమయం వీలు లేని ఎడల శ్రీమాత్రే నమః ఒక్క మంత్రం చాలు. ఆ ఒక్క మంత్రంతో యథాశక్తి 11 సార్లు కుంకుమ సమర్పిస్తే కూడా కుంకుమారాధన అవుతుంది. కుంకుమారాధన చేసే సమయంలో మహిళలు తడి వస్త్రము ధరించరాదు. పొరపాటుగా కూడా తడి వస్త్రములు ధరించరాదు. అలాగే వివాహం అయిన మహిళలు గోచీపోసి చీర కట్టుకున్న ఎడల మరింత ప్రయోజనకరం అని కూడా శాస్త్ర ప్రమాణం. ముఖ్యంగా కాలికి పసుపు రాచుకొని, చేతులకు గాజులు ధరించి, కంటికి కాటుక పెట్టుకొని, నుదుట కుంకుమ బొట్టు ధరించి, శిరస్సులో పుష్పాలు అలంకరింపజేసుకొని ఈ 5 అలంకరణలు కలిగిన అనంతరం మాత్రమే మహిళ శ్రీచక్ర ఆరాధన చేసిన ఎడల సంపూర్ణమైన ప్రయోజనాన్ని సాధించుకోగలుగుతుంది. మధ్యలో ఇతరములైన విషయాల పట్ల ఆసక్తి చూపరాదు. అనివార్య కారణాల చేత చరవాణి లేదా ఇతరులతో సంభాషించే అవసరం ఏర్పడినప్పుడు విరామం ఉన్న సమయంలో చేతిలో కుంకుమ ఉండాలి.
ఎంత మేరకు అవసరమో అంత మేరకే మాట్లాడి మళ్ళీ మనస్సులో 11 సార్లు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని సంకల్పం చేసుకొని విష్ణు మళ్ళీ ఎక్కడైతే ఆపామో అక్కడ మనం కొనసాగించవచ్చు. కావలసిందల్లా భక్తి, శ్రద్ధ, చిత్తం. నవవిధ భక్తి మార్గాలలో ఆత్మ సమర్పణ శిఖరాజమానమైనది 9వది. కనుక శ్రీచక్ర ఆరాధన చేసే సమయంలో ఆత్మ సమర్పణ అన్నట్లుగా కుంకుమారాధన చేయాలి.